ఆరుగాలం కష్టపడి పండించిన పంట కొనే దిక్కులేక రైతులు ఆవేదన చెందుతున్నారని దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. డిండి మండలం తవక్లపురంలో ధాన్యం కొనుగోలు కేంద్రంను ఈ రోజు ఆయన పరిశీలించారు. అప్పులు తెచ్చి పంట పండిస్తే కొనే దిక్కులేదని, కనీసం గన్నీ బ్యాగులు ఇచ్చే పరిస్థితిలో ప్రభుత్వం లేదని రవీంద్ర కుమార్ అన్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు వడ్ల కొనుగోలులో ఇంత ఆలస్యం కాలేదని ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వం రైతుల నుండి తరుగు పేరిట 2 కేజీల వడ్లు కట్ చేస్తున్నారని, మిల్లర్లు 3 కేజీలు కట్ చేస్తున్నారని వెంటనే ఆపాలని ఆయన కోరారు. అధికారులతో ఫోన్లో మాట్లాడి తక్షణమే ధాన్యం కొనుగోలు పూర్తి చేయాలని రమావత్ రవీంద్ర కుమార్ డిమాండ్ చేశారు. ఎవరు ఇక్కడ ఇన్ఛార్జ్ ఎవరు మరి? నెలైందా స్టార్ట్ చేసి? ఎందుకు లేట్గా స్టార్ట్ చేసి? ఎన్ని రోజులు అయింది మీకు? ఎన్ని రోజులు అయ్యి వచ్చి? మీది మ్యాచర్ వచ్చి 15 రోజులు మ్యాచర్ వచ్చి 15 రోజులు అయితే ఇప్పుడు కొంటలేదు అంతేనా? ఇదేంటి అప్పటి నుంచి ఏం లేదా? పోనీ మ్యాచర్ వచ్చి ఎండబెడుతున్నారు మ్యాచర్ వస్తుంది లారీలు కాదు కాదు కానీ ఇప్పుడు మ్యాచర్ వచ్చి వీళ్ళది ఎన్ని రోజులు అయింది? వచ్చినాయి కదా వారం రోజులకి అంటే వీళ్ళు ఈ కళ్ళాల కాడికి పనిచేయడానికి వచ్చారు. 28 16 రోజులు 28వ తారీఖు నాడు పోసినావు. మ్యాచర్ వచ్చి ఎన్ని రోజులు? 28 నాడు వీళ్ళు ఓపెన్ చేయలేదట కదా సెంటర్. 28 తారీఖు నాడు 4వ తారీఖు 5వ తారీఖు నడుస్తాయి. మళ్ళీ ఎక్స్ట్రా రైతుల దగ్గర 2 రూపాయలు వసూలు చేస్తారు సార్. బస్తా ఎత్తడానికి రైతు దగ్గర బస్తాకు 2 రూపాయలు తీసుకుంటారు బండి లారీ రావడానికి. ఎందుకు ఎవరు లారీ వాళ్ళ లారీ తీసుకుంటారు అని చెప్పి రైతుల దగ్గర ఎందుకు బస్తాకు 2 రూపాయలు? ట్రాన్స్పోర్ట్ సార్ అని చెప్పి కిలోల 2 రూపాయలు బస్తాకు 2 రూపాయలు. ఎన్ని బస్తాలు అయితే 2 రూపాయలు. 2 రూపాయలు ఎంత చూపుతున్నారు? ఎందుకు 1 కిలో 42 రూపాయలు పట్టుకున్నా. దీంట్లో ఏం రూపాయలు ఉంది? ఇదేమైనా ఉందా? తూర్పాలు దీంట్లో ఏమైనా ఉందా? దీనికంటే ఇంకేముంటారు? దీంట్లో ఏమైనా ఉందా? లేదండి. 42 ఇక్కడ చూపుతుంది. మళ్ళీ ట్రక్ షీట్ ఏమైనా ఇస్తున్నాను? 42 కాంట కాదు నువ్వు ఇక్కడ కాంట చేయంగానే ట్రక్ షీట్ రైతుకు ఇస్తున్నావు. మళ్ళీ దిగి వచ్చినాక మిల్లు మళ్ళీ ఆడ దొరుకుతుంది. ఆడ 3 కిలోలు కట్ అవుతున్నాయంట సార్. కొంతమంది రైతులకు కట్ అయిందంట. కొంతమంది రైతులకు షార్టేజ్ అని చెప్పేసి అవును. ఇప్పుడు అట్లా కాదు. ఒక్క నిమిషం, నువ్వు ఎంప్లాయీవే, నీకు సంబంధం లేదు. ఇది ఏం జరుగుతుందో నువ్వు ఒక రైతు బిడ్డ. వాళ్ళ మీద కోపం కాదు. నేను కష్టపడి పండించడం తెలుసు బాగా. నేను కూడా రైతునే. నేను మొన్న పండించిన ఇవన్నీ పెట్టుకోలేక మిల్లులు పండించినావు కానీ నేను ఏ రకంగా పోతుంది వాళ్ళకి పోతుంది. ఒక నేను మాజీ ఎమ్మెల్యే ఉన్నా, నేను ఇక ఎవరిని ఇబ్బంది పెట్టదలుచుకున్నాను. నేనే డైరెక్ట్ పోయి మిల్లులు అమ్ముకొని వచ్చాను. చేస్తూ 2 వీళ్ళు మళ్ళీ వీళ్ళు తీసుకుంటున్నారు. దాని తర్వాత అసలు యాక్చువల్గా ఈడ కాంట మనం ఈడ కాంట చేయము వెయిట్ వస్తుందో రైతు ట్రక్ షీట్ ఇచ్చి పంపించేయాలి. లారీ అన్లోడ్ కానీ అక్కడ కాంట ఏది సంబంధం లేదు, చేస్తలేదు. వీళ్ళు ఏం చేస్తున్నారు? జోక్కున్నాక రఫ్గా మళ్ళీ అడిగినాక చేసిన అని చెప్పి అప్పుడు ట్రక్ ఈడ ఎప్పుడైతే పోతుంది రైతుకు సంబంధం అది గవర్నమెంట్ మిల్లులు మీరు మాట్లాడుకోవాలి. అది 14
మే 14 వరకు 60 రాని కూడా ఉందంటే ఇప్పటికల్లా నీకు 1% ఉండాలి. ఈ వారం 10 రోజులలో అందరూ సెంటర్లో ఇట్లా అది కాదు, రోహిణి కార్డు కాదు, తుఫాన్ స్టార్ట్ అయింది. ఇవాళ పొద్దున్న చెట్లు మొగులు పట్టి ఉబ్బరం కూడా ఏంది, ఉబ్బరం వర్షం ఉబ్బరం అయింది. ఇప్పుడు వర్షం వస్తే వీళ్ళంతా గాలికి పోయినట్టు. ఇది వీళ్ళు చేసే చక్కదనాలు. చేతగానో లేకుండా సెంటర్ ఓపెన్ చేయదు, కొనమని చెప్పాలి గవర్నమెంట్. బస్తాలు చక్కలే మొత్తం ఎన్ని పలిపోయిన బస్తాలు అవి మన నిన్న మొత్తం పలిపోయినాయి. అవి ఒక కట్ట ఇస్తే అలా 30 బస్తాలు వస్తాయి, 20 బస్తాలు అక్కడ వస్తాయి. ఎంత దారుణం అంటే ఒక్కొక్క సెంటర్లో ఇప్పటికి కనీసం మీకు 10% కంటే ఎక్కువ ఉండవద్దు, ఎక్కడైనా మిగిలిపోయి ఉంటాయి లేటుగా వచ్చినాయి. కానీ 70% దాన్ని ఇంకా సెంటర్లలో ఉంటుంది ఇప్పటి వరకు. పట్టాలే కాదు, ఉన్న ధాన్యానికి పైసలు లేవంటే దానికి చక్కగా లేదు, కట్టి ఉందంటే పట్టాలు ఆయన ముఖ్యమంత్రి రివ్యూ పెడతాడు, కలెక్టర్లను చేస్తా అది చేస్తా, ఏంది 4 రోజులు అయినా అని చెప్పి. దాని తర్వాత నన్ను మార్పు రావాలి కదా, రావాలి. 7 లారీలు, ఎన్ని లారీలు ఎత్తులు ఇప్పటికి 30, ఇంకో 60 లారీలు, 70 లారీలు, సరే 50, అంటే 70% ఉంది. ఇంకా కాక 70% ఇక్కడ స్టాక్ ఉంది, ఇంకా 10% అంటే 80% ఇక కొనాలి వీళ్ళు. ఇప్పుడు కొన్నది ఎంత 20%. మరి ఇంకేమి ఇది కొన్నట్టు రేపు మనం మల్లెపల్లిలో పెద్ద ధర్నా పెడుతున్నాం ధాన్యం కొనుగోలు మీదనే. మీరందరూ ఇక్కడ రైతులు ఎవరైతే ఉన్నారో రండి, ఇట్లా చెప్పుకోదిరిగితే రాదు. ఇక నేను కలెక్టర్తో మాట్లాడినా, జాయింట్ కలెక్టర్తో మాట్లాడినా, తహసీల్దార్తో ఎవరు మాట్లాడిన ఒకరి పేరు ఒకరి మీద ఒకరి పేరు వాళ్ళు ముఖ్యమంత్రి చెప్తేనే స్పందన లేదు. దారుణంగా ఉంది పరిస్థితి. వీళ్ళు కొనవనన్నా అయిపోద్ది, బయట ఎక్కడన్నా అమ్ముకుంటారు. దీనికంటే సగదన ఏముంటుంది, ఆ రేటు తేడా ఉంటుంది. ఈ తరుగు అవన్నీ తీసే బదులు అవి అంతే పచ్చిదే పోతుంది కదా, ఆడికే వస్తుంది. కావు వాళ్ళ వల్లనే కాదు. ఇంతకుముందు కట్టకపోయి మనకు ఉండదు, మళ్ళీ రైతులు మళ్ళీ తర్వాత కూడా మళ్ళీ సన్నయ్య